ప్రసాదమందు సదాకాలమందు నివసించు జేసు స్తుతింతున్. నిరంతర ప్రేమ మాకెల్లడలన్ కురిపించుటే నీ ఆశయం. నిరంతర ప్రేమ మాకెల్లడలన్ కురిపించుటే నీ ఆశయం. క్షేమము నీవే, రక్షణ నీవే, జేసువు నీవే, మా మోక్షము నీవే. క్షేమము నీవే, రక్షణ నీవే, జేసువు నీవే, మా మోక్షము నీవే. సత్ప్రసాదమందు సదాకాలమందు నివసించు జేసు స్తుతింతున్. నిరంతర ప్రేమ మాకెల్లడలన్ కురిపించుటే నీ ఆశయం. నిరంతర ప్రేమ మాకెల్లడలన్ కురిపించుటే నీ ఆశయం. కురిపించుటే నీ ఆశయం. కురిపించుటే నీ ఆశయం. పరిశుద్ధ పరమదివ్య సప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రములు నమస్కారములు కలుగునుగాక. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలుగునట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలము కలుగునుగాక. పరిశుద్ధ పరమదివ్య సప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రములు నమస్కారములు కలుగునుగాక. పితా పుత్ర పవిత్రాత్మలకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలుగునట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలము కలుగునుగాక. పరిశుద్ధ పరమదివ్య సప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రములు నమస్కారములు కలుగునుగాక. పితా పుత్ర పవిత్రాత్మలకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలుగునట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలము కలుగునుగాక. నిత్య స్తుతికి పాత్రమైన దివ్య సప్రసాదమునకు సదాకాలమును ఆరాధనయును స్తుతియును స్తోత్రమును నమస్కారములు కలుగునుగాక. నిత్యాస్తుతికి పాత్రమైన దివ్య సప్రసాదమునకు సదాకాలమును ఆరాధనయును స్తుతియును స్తోత్రమును నమస్కారములు కలుగునుగాక. నిత్యాస్తుతికి పాత్రమైన దివ్య సప్రసాదమునకు సదాకాలమును ఆరాధనయును స్తుతియును స్తోత్రమును నమస్కారములు కలుగునుగాక.
దివ్య సప్రసాదమునందు మాతో వాసము చేసి ఉన్న ఉమా సర్వేశ్వర, మీకు స్తుతులు, ఆరాధనలు, వందనాలు, ఘనతలు. పీఠము చుట్టూ సన్మనస్కుల సమక్షంలో మీరు అధిరోహించి మా మధ్యలో ప్రత్యక్షంగా ఉన్నారు. మా కొరకు నిరీక్షించు ప్రేమతో వేచి ఉన్నారు. నిజముగా మీరు పీఠం మీద ఈ దివ్య సప్రసాదమునందు వేం చేసి ఉన్నారు. మాకు కేవలం జ్ఞాపకార్థంగా మాత్రమే మీరు మీ యొక్క శరీరాన్ని ఇవ్వలేదు, నిజంగా ఇచ్చారు. మీరు మాకు ఇవ్వడం ద్వారా మా యొక్క హృదయాలలో మీ యొక్క నూతన ధర్మశాస్త్రము లిఖించబడింది. ఆదిలో వాక్కు ఉండెను, ఆ వాక్కు దేవుని వద్ద ఉండెను, ఆ వాక్కు దేవుడై ఉండెను. బాప్తిస్మ యోహాను గారు ఆ వాక్కును మనకు తెలియజేయడానికి ఒక సూచనంగా వచ్చారు. నేను వెలుతురుని కాదు, నేను వెలుతురుని చూపెట్టేవాణ్ణి, నేను దేవుణ్ణి కాదు, ఆయన యొక్క చెప్పుల ఆరును కూడా తొలగించడానికి అర్హుణ్ణి కాను అని చెప్పి మన కోసం ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభు అని తన శిష్యుల్ని కూడా, నేను కాదు ముఖ్యం, నేను తగ్గించబడాలి, ఆయన హెచ్చించబడాలి. సర్వ లోకాలను, విశ్వాన్ని సృష్టించిన దేవుడు మన మీద ఉండే ప్రేమతో ఎన్నో ప్రవచనాలు ప్రవక్తల ద్వారా, పితామహుల ద్వారా, రాజుల ద్వారా నెరవేర్చి మన కోసం ఆయన సృష్టిలో మనం ఒక చిన్న భాగం మాత్రమే. ఎందుకో ఆ దేవునికి మన మీద ప్రేమ. మనకి దేవుని అవసరం ఉంటుంది కానీ దేవుడికి మన అవసరం లేదు. దేవునికి మన అవసరం లేకుండా మనకు చేస్తున్నాడంటే అర్థం మనల్ని ప్రేమిస్తున్నాడు. మనకు తెలుసు మన జీవితంలో ప్రేమించే వాళ్ళే మన కోసం అపాయాల్ని హద్దుకోవడానికి సిద్ధపడతారు. నిన్ను ప్రేమించే వాళ్ళే ఏ రిస్క్ తీసుకోవడానికి నీకోసం సిద్ధపడతారు. ఓ ధనం కోసమో ఐశ్వర్యం కోసమో చూసేవాళ్ళు వారు చేసే పనిని, ఐశ్వర్యాన్ని ఇష్టపడతారు. దేవుడు ఇంతకంటే మనల్ని ప్రేమిస్తున్నాడు అనడానికి ఇంకో సంఘటన లేదు. మనల్ని మనం ఎక్కడైనా మర్చిపోతామని చెప్పేసి, అంటే ఆయన గురించి కాదు, ఆయనకు అవసరం లేదు. దేవునికి భావోద్రేకాలు ఉండవు. దేవునికి మనలాంటి ఫీలింగ్స్ ఉండవు. కానీ అన్ని అర్థం చేసుకుంటాడు. ఆయన ప్రేమ
దేవుడు ప్రేమ. ప్రేమ అంటే ఆయనకి ఒక గుణం కాదు. మనుషులకి ప్రేమ ఒక క్వాలిటీ, ఒక గుణం. దేవుడికి ఆయన స్థితి ప్రేమ. అందుకే దేవుడు త్రిత్వైక సర్వేశ్వరుడు, పితా, పుత్ర, పవిత్రాత్మ. మీరు ముగ్గురు వ్యక్తులు కాదు, ముగ్గురు దేవుళ్ళు కాదు, ఒకే దేవుడు. మరి ఈ ముగ్గురు వ్యక్తిని కలిపేది ప్రేమ. తండ్రి తన కుమారుని ప్రేమిస్తాడు తనకంటే ఎక్కువగా. పుత్రుడు తన తండ్రిని తనకంటే ఎక్కువగా ప్రేమిస్తాడు. ఆ ఇద్దరి మధ్యలో ఉన్న ప్రేమే పవిత్రాత్మ. యేసు ప్రభు ఎక్కడైతే ప్రతిష్ఠించబడతాడో అక్కడ ముగ్గురు వ్యక్తులు ఉంటారు. ముగ్గురు వ్యక్తులు వ్యక్తిగతంగా వేరే వేరే ప్రదేశాల్లో ఉండరు. ఒకే దేవుడు మన మధ్యలో ఉన్నారు. సర్వస్వాన్ని, సకలాన్ని కలగజేసిన దేవుడు మన మధ్యలో ఉన్నాడు. మన కోసం సకల మేలులను అందించాడు. ముఖ్యంగా దివ్య సప్రసాదమును. ఆ తర్వాత మరియమ్మ గారిని యేసు ప్రభు తన శరీర రక్తాన్ని మరియమ్మ గారి దగ్గర నుంచి తీసుకున్నారు. మన మానవత్వాన్ని మరియమ్మ గారి ద్వారా పొందారు. చూడండి, దేవుడు ఒక్క మాటతోని విశ్వాన్ని కలిగించిన దేవుడు మన మానవ మొత్తం మీద ఉండే ప్రేమ. ఆయన కావాలంటే మనిషి రూపాన్ని అలా ఒక చిటికలో తయారు చేసుకోవచ్చు, కానీ అలా చేయలేదు. మనకిచ్చే గౌరవం అలాంటిది. తన రూపంలో మనల్ని కలుగజేశాడు. క్రైస్తవ జీవితం అంటే ఏదో మనం దేవుని వెతకడం కాదు. ఋషులు దేవుని వెతుకుతారు తపస్సు చేసి. క్రైస్తవ జీవితం అది కాదు. క్రైస్తవ జీవితం అంటే దేవుడే మనల్ని వెతుకుతారు. మనం చేయాల్సిందల్లా, ఇగో నేనున్నాను, ఇక్కడ నేను ఉన్నాను అని చెప్పేసి ఆయనకి చెయ్యి ఇవ్వడమే. అంతే. ఒక హెలికాప్టరు దిగాలి అంటే గతుకులు ఉన్న ప్రదేశంలో దిగలేదు, అది ఎగురుతూ ఉంది. మనమే హెలిప్యాడ్ని నున్నగా చేసి తయారు చేయాలి, అంతే. ఆయన కృప అక్కడ వాళ్తుంది. మరి సిద్ధంగా ఉన్నామా? ఆయన సహకరించడానికి సిద్ధంగా ఉన్నామా? జోజప్ప గారిని ఇచ్చారు. నిశ్శబ్దంగా అన్నీ గమనించే జోజప్ప గారు. ఆయన విశ్వాసం ఎంత గొప్పదంటే, తన కలలో దేవదూత అగుపడి, నీ భార్య అయిన మరియమ్మను స్వీకరించడానికి భయపడవద్దు, ఆమె పవిత్రాత్మ ప్రభావం వల్ల గర్భం ధరించింది అన్నప్పుడు చూడండి ఆ విశ్వాసం. స్వీకరించాడు మరియమాతని. యేసు ప్రభు రక్షణ, మన జీవితంలో రక్షణ ప్రణాళికలో మరియమ్మ గారు ఎంత ముఖ్యమో జోజప్ప గారు కూడా అంతే ముఖ్యం. యేసు ప్రభుని దావీదు కుమారుడు అని ఎందుకన్నారు? జోజప్ప గారి వల్ల. జోజప్ప గారు దావీదు రాజవంశంలో పుట్టాడు. ప్రవచనం నెరవేరాలి అంటే
మెస్సయ్య దావీదు వంశంలో పుట్టాలి. అది కేవలం జోజప్ప గారి వలన మాత్రమే సాధ్యమైంది. దేవుడు మరియమ్మ గారిని, జోజప్ప గారిని ప్రత్యేకంగా విడివిడిగా చూడలేదు, వాళ్ళిద్దరిని కలిసే చూశారు. మన రక్షణ ప్రణాళికలో భాగమయ్యారు. పీఠం మీద అధిష్ఠించబడిన ఓ మా సర్వేశ్వర, మీకు స్తోత్రాలు, వందనాలు, ఆరాధనలు. ఇక్కడ మాత్రమే కాదు, ఎక్కడెక్కడైతే మీరు గౌరవించబడరో వారి కోసం ఆ ప్రదేశాల్లో కూడా వాటి గురించి ప్రార్థన చేస్తూ ఉన్నాం. అందుకే మనం అందరం త్రిత్వైక సర్వేశ్వరునికి ముగ్గురు వ్యక్తులుగా చూస్తూ ఒకే దేవుడిగా మనం గౌరవిస్తూ వందనాలు తెలియజేద్దాం. తండ్రి వందనం, తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, తండ్రి స్తోత్రం, తండ్రి మహిమ, తండ్రి మహిమ, తండ్రి ఘనత, తండ్రి ఘనత. యేసు ప్రభువా వందనం, యేసు ప్రభువా వందనం, యేసు ప్రభువా స్తోత్రం, యేసు ప్రభువా స్తోత్రం, యేసు ప్రభువా మహిమ, యేసు ప్రభువా మహిమ, యేసు ప్రభువా ఘనత, యేసు ప్రభువా ఘనత. పవిత్రాత్మైన సర్వేశ్వరుడా వందనం, పవిత్రాత్మ సర్వేశ్వరుడా వందనం, పవిత్రాత్మ సర్వేశ్వరుడా స్తోత్రం, పవిత్రాత్మ సర్వేశ్వరుడా స్తోత్రం, పవిత్రాత్మ సర్వేశ్వరుడా మహిమ, పవిత్రాత్మ సర్వేశ్వరుడా మహిమ, పవిత్రాత్మ సర్వేశ్వరుడా ఘనత, పవిత్రాత్మ సర్వేశ్వరుడా ఘనత. ఒక క్షణం పాటు నిశ్శబ్దంగా ఆ దేవుని ఆరాధన చేసుకుందాం. మన సంస్కృతిలో నిశ్శబ్దానికి ప్రాముఖ్యత ఉండదు, కానీ అంత ప్రాముఖ్యత ఉండదు. ఆ నిశ్శబ్దంలోనూ దేవుడు మనతో మాట్లాడతాడు. మనం పాత నిబంధనలు చదివాం కదా, పెద్ద పెద్ద ఉరుములో దేవుడు ఒప్పలేదు. అయినా అలా పిల్లగాలిలో అలా వెళ్తున్నప్పుడు ఆ నిశ్శబ్దంలో దేవుని చూశాడు, దేవుని స్వరాన్ని ఆలకించాడు. నిశ్శబ్దంగా ఒక క్షణం పాటు ఆ పీఠం మీద అధిష్ఠించబడిన ఆ యేసు ప్రభువుని మనం స్తుతించుదాం, ఘనపరచుదాం, మహిమపరచుదాం. మనం అందరం కూడా వర్షధారగా రావా మా యేసయ్యా, ఎండిపోయిన జీవితం నాదయ్యా అని చెప్పేసి ప్రార్థన చేసుకుందాం.
వర్షం వర్షధరగరావా నా యేసయ్యా, ఎండిపోయిన భూమి నేనయ్యా. వర్షధరగరావా నా యేసయ్యా, ఎండిపోయిన భూమి నేనయ్యా. ఈ నేలలో పంట లేదయ్యా, నా మనసులో శాంతి లేదయ్యా. ఈ నేలలో పంట లేదయ్యా, నా మనసులో శాంతి లేదయ్యా. వర్షధరగరావా నా యేసయ్యా, ఫలింపచేయుమా పరమేశ్వరా. వర్షధరగరావా నా యేసయ్యా, ఫలింపచేయుమా పరమేశ్వరా. పాపములన్నీ పరిహరించుమా, భయములెల్లా పారద్రోలుమా. పాపములన్నీ పరిహరించుమా, భయములెల్లా పారద్రోలుమా. పాపములన్నీ పరిహరించుమా, భయములెల్లా పారద్రోలుమా. పాపములన్నీ పరిహరించుమా, భయములెల్లా పారద్రోలుమా. యేసునాథుడా నా రక్షకా, యేసునాథుడా నా రక్షకా, యేసునాథుడా నా రక్షకా. యేసునాథుడా నా రక్షకా. నీదు కృపతో ఆదరింపుమా, నీదు కృపతో ఆదరించుమా. వర్షధరగరావా నా యేసయ్యా, ఎండిపోయిన భూమి నేనయ్యా. వర్షధరగరావా నా యేసయ్యా, ఎండిపోయిన భూమి నేనయ్యా. ఈ తపస్కాలంలో ఇప్పటిదాకా మనం ఈ యొక్క దివ్యపూజ తర్వాత దివస ప్రసాద ఆరాధనలో ఆ దేవాతి దేవుణ్ణి గౌరవించి ఘనపరచి ఆరాధించి మనం ఇప్పుడు పాడుకున్న ఈ పాట ద్వారా మన పాపాలన్నింటిని గుర్తు చేసుకొని వాటిని పరిహరించమని ప్రార్థించాం. మనలో ఉండే భయాలన్నింటినీ పారదోలమని చెప్పేసి కూడా కోరుకున్నాం. ఈ తపస్కాలంలో మనం మన పాపాలంటూ ఒప్పుకొని ఒక మంచి పాప సంకీర్తనం ద్వారా ఆ దేవునికి మన పాపాలను తెలియపరిచి మనం పాప మన్నింపుని కోరుకుందాం. అదేవిధంగా మనం ఎన్నో వ్యధలతో ముఖ్యంగా మానసికంగా ఆధ్యాత్మికంగా బాధపడుతూ ఉంటాం. భౌతికంగా కూడా అనేక వ్యాధులతో
మనం తల్లడిల్లుతూ ఉంటాం. చాలా వ్యాధులు రకరకాలైన మానసిక కారణాల వలన వస్తాయి. మరి ఆ వ్యాధులను గుణపరచాలని మన తరువు మీద, మన హృదయం మీద ఆ దేవాతి దేవుడు తన నూతన ధర్మశాస్త్రాన్ని లిఖించారు. మరి ఆ తనువు మీద ఉన్న గాయాలన్నిటినీ స్వస్థపరచమని యేసు ప్రభు పరమ వైద్యుడు గాయాలన్నిటినీ స్వస్థపరచాలని చెప్పేసి ప్రార్థించుదాము. మనోవేదలను గుణపరచుమా, తనువు గాయమెల్లా స్వస్థపరచుమా. మనోవ్యధలను గుణపరచుమా, తనువు గాయమెల్లా స్వస్థపరచుమా. మనోవేదలను గుణపరచుమా, తనువు గాయమెల్లా స్వస్థపరచుమా. మనోవ్యధలను గుణపరచుమా, తనువు గాయమెల్లా స్వస్థపరచుమా. యేసునాథుడా పరమ వైద్యుడా, యేసునాథుడా పరమ వైద్యుడా, యేసునాథుడా పరమ వైద్యుడా, యేసునాథుడా పరమ వైద్యుడా. గాయములెల్లా స్వస్థపరచుమా, గాయములెల్లా స్వస్థపరచుమా. వర్షధరకరావా నా యేసయ్యా, ఎండిపోయిన భూమి నేనయ్యా. వర్షధరగరావణ యేసయ్యా, ఎండిపోయిన భూమి నేనయ్యా. వర్షధరకరావా నా యేసయ్యా, ఎండిపోయిన భూమి నేనయ్యా. వర్షధరగరావణ యేసయ్యా, ఎండిపోయిన భూమి నేనయ్యా. వర్షధరగరావా నా యేసయ్యా, ఎండిపోయిన భూమి నేనయ్యా. వర్షధరగరావణ యేసయ్యా, ఎండిపోయిన భూమి నేనయ్యా. వర్షధరగరావా నా యేసయ్యా, ఫలింపచేయుమా పరమేశ్వరా. ఈ నిశ్శబ్దంలోనే మనం అందరం కూడా మన విన్నప ప్రార్థనల్ని మనం అదేవాతి దేవునికి అర్పించుకుందాం. మన విశ్వ స్త్రీ సభ కొరకు, పాపుగారి కొరకు, పాపుగారిని ఒక నెల క్రితమే నేను కలిశాను. వారలు 84 సంవత్సరాల వయసు సమయంలో ఎన్నో కార్యక్రమాలు చేపట్టి ఈ మధ్యలోనే ఈ కరోనా మహమ్మారి సమయంలో ఇరాక్ దేశానికి వెళ్ళారు. ఇరాక్ దేశం ప్రత్యేకత ఏంటంటే
అది అబ్రహాం పుట్టిన దేశం. ఉర్ అనే గ్రామంలో అక్కడికి వెళ్ళారు. అబ్రహాము విశ్వాసంలో భాగాన్ని పంచుకున్న అందరి గురించి ప్రార్థన చేశారు. ప్రపంచంలో మత విద్వేషాలు లేకుండా శాంతి సమాధానాలతో సహృద్భావంతో జీవించాలని పాపుగారు ఆ దేశంలో ప్రార్థించారు, సందేశాన్ని ఇచ్చారు. పాపుగారి విశ్వసనీయమైన ఈ యొక్క కార్యక్రమంలో మనం ఆధ్యాత్మికంగా పాల్గొంటూ వారిని దీవించమని ప్రార్థించుదాము. అదేవిధంగా మన భారతదేశంలోని 2 తెలుగు రాష్ట్రాల శ్రీ సభ గురించి ప్రార్థించుదాం. మేతరుల కొరకు, గురువుల కొరకు, మఠకన్యల కొరకు, మరీ ముఖ్యంగా విశేషంగా విశ్వాసులందరి గురించి. విశ్వాసాన్ని కాపాడుకోవడం చాలా చాలా ముఖ్యమైనది. మనం జీవించడం మాత్రమే కాదు, మన బిడ్డలకు కూడా ఆ బహుమతిని అందించాలి. అన్నీ ఇచ్చి ఆ విశ్వాసాన్ని బహుమతికి ఇవ్వకపోతే ఏమి ఇవ్వనట్టు లెక్క. మన ఆచార వ్యవహారాలని మంచివి ఏదైతే సువార్తకు వ్యతిరేకంగా ఉండదో అవన్నింటినీ మన యొక్క తరాలకు, రాబోయే తరాలకు ఇవ్వాలి. దాని గురించి ప్రార్థించుదాము. ఈ యొక్క దివ్య సప్రసాద ఆరాధనలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరికి దేవుని అనుగ్రహాలు ఆ పీఠం మీద నుండి, టీవీల ద్వారా ప్రార్థనలో ఏకమై ఆధ్యాత్మికంగా మనం కలిసినప్పుడు మనం పొందాలని చెప్పేసి మంచి ఆరోగ్యాలను, పాడి పంటలను, విజయాన్ని అందించాలని చెప్పేసి మనం కోరుకుంటూ ఆ దేవునికి మన విన్నపాలను తెలియజేసుకుందాము. ప్రార్థనలన్నీ కూడా పలుకవా ననేస్తమా అంటూ 1 నిమిషం పాటు ప్రార్థన చేసుకొని మరి ఆ దేవుణ్ణి స్తుతిస్తూ ఆ తర్వాత ఆరాధనని కొనసాగించుదాము. పలుకవా నేస్తమా ఒక్క మాట పలుకవా నా కోసం.
పలుకవా నేస్తమా ఒక మాట, ఒక్క మాట పలుకవా నా కోసం. ఎదురు చూస్తున్నా నీ మాట కోసం, ఎదురు చూస్తున్నా నీ మాట కోసం. ఒక మాట చాలు నే ధన్యుడనవుతా, ఒక మాట చాలు నే ధన్యురాలనవుతా. పలుకవా పలుకవా నా యేసయ్యా, పలుకవా పలుకవా నా మెస్సయ్యా. పలుకవా పలుకవా నా యేసయ్యా, పలుకవా పలుకవా నా మెస్సయ్యా. పలుకవా నేస్తమా ఒక మాట, ఒక్క మాట పలుకవా నా కోసం. ఉన్నావని నా కోసం, నీవు ఉన్నావని, ఉంటావని నిరంతరం నాకు తోడుగా. ఉన్నావని నా కోసం, నీవు ఉన్నావని, ఉంటావని నిరంతరం నాకు తోడుగా. క్షణమైన విడువక మరువక నన్ను, క్షణమైన విడువక మరువక నన్ను. దృఢమైన నమ్మకం నీపై నేస్తమా, దృఢమైన నమ్మకం నీపై నేస్తమా. పలుకవా పలుకవా నా యేసయ్యా, పలుకవా పలుకవా నా మెస్సయ్యా. పలుకవా పలుకవా నా యేసయ్యా, పలుకవా పలుకవా నా మెస్సయ్యా. అతి పూజ్యుడవు దేవుడెప్పుడు స్తుతింపబడునుగాక. మాధుర్యం గలవారి నామము స్తుతింపబడునుగాక. నిజ దేవా మానవుడైన యేసు స్తుతింపబడునుగాక. పవనమైన వారి నామము స్తుతింపబడునుగాక. యేసువు యొక్క దివ్య హృదయం స్తుతింపబడునుగాక. యేసునాథుని పవిత్ర రక్తం స్తుతింపబడునుగాక. పీఠము యొక్క పరిశుద్ధ దేవద్రవ్యను మానమందును వేంచేయుండు యేసునాథుడు స్తుతింపబడునుగాక. ఓదార్చు వారైన
స్పిరితు సాంక్తుస్ స్తుతింపబడునుగాక. దేవుని తల్లి మరియమాత స్తుతింపబడునుగాక. ఆమె యొక్క అమలోద్భవం స్తుతింపబడునుగాక. కన్య తల్లి వారి నామము స్తుతింపబడునుగాక. ఆమె యొక్క మోక్షరూపణం స్తుతింపబడునుగాక. మరియ భర్త జోజప్పగారు స్తుతింపబడునుగాక. తమ దూతల యందును తమ అచిచిష్టుల యందును దేవుడెప్పుడు ఘనముగా స్తుతింపబడునుగాక. పరిశుద్ధ పాప గారి తలంపు కొరకు పరలోకమందున్న మా యొక్క తండ్రి మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్మ శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్మ రక్షింపుము. దేవర ప్రసాదం చేత మరి మా వందనము. ఏలినవారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశ్రదింపబడిన వారు మీరే, మీ గర్భఫలము యేసు ఆశ్రదింపబడిన వారు. పరిశుద్ధ మరియు మా సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మేయుడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమున ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మక మహిమ కలుగును గాక. ఆదిలో కలుగునట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలము కలుగును గాక. నిత్య పితైన యేసు క్రీస్తు నాథుని వెరలేని తిరు రక్త ఫలములను చూచి ఉత్తరించు ఆత్మల మీద దయగానుండండి. నిత్య పిత యేసు క్రీస్తు నాథుని వెలలేని తిరు రక్త ఫలములను చూచి ఉత్తరించు ఆత్మల మీద దయగానుండండి. నిత్య పిత యేసు క్రీస్తు నాథుని వెలలేని తిరు రక్త ఫలములను చూచి ఉత్తరించు ఆత్మల మీద దయగానుండండి. అమ్మా అమ్మా మేరీ మాత, మా కోసం ప్రార్థించు మేరీ మాత. అమ్మా అమ్మా మేరీ మాత, మా కోసం ప్రార్థించు మేరీ మాత. సిలువా క్రింద నిలబడినట్లీ మాతో కూడా నిలబడవమ్మా. సిలువా క్రింద నిలబడినట్లీ మాతో కూడా నిలబడవమ్మా. కష్టం దుఃఖం నన్ను ఆవరింప, కష్టం దుఃఖం నన్ను ఆవరింప, మా కోసం ప్రార్థించు మా తల్లి, మా కోసం ప్రార్థించు మా తల్లి. ఆవే మరియా, ఆవే మరియా, ఆవే మరియా, ఆవే మరియా. అమ్మా అమ్మా మేరీ మాత, మా కోసం ప్రార్థించు మేరీ మాత, మా కోసం ప్రార్థించు మేరీ మాత, మా కోసం ప్రార్థించు మేరీ మాత.